ఇంటిని తుడుచుకోవాలంటే మార్కెట్లో కొత్త కొత్త హోమ్ క్లీనింగ్ మాప్స్ అయితే వచ్చాయి. కానీ దేనికి దానికి చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. ఇల్లు ఎంత దట్టిగా ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లో మొత్తం క్లీన్ అయితే చేస్తుంది. అంతేకాకుండా ఈ మాప్కి వాటర్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకున్నా కానీ ఇంటి క్లీనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్లో ఉండడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే మనకు కనిపించకుండా అయితే ఉంటుంది క్లీన్ అయిన తర్వాత. ఇంకా చూడండి, ఇప్పుడు ఆఫీస్ చైర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, లేదనుకోండి సోఫా కవర్స్ కానీ చినిగిపోయినప్పుడు వాటిని తీసేసి కొత్తవి కొంటూ ఉంటాం. చాలా కాస్ట్లీగా ఉంటుంది, అంత సింపుల్ అయితే కానే కాదు. అలా కాకుండా ఇలాంటి స్టిక్కర్ తీసుకొని మనం ఏదైతే చైర్ కలర్ ఉంటుందో, సోఫా కవర్ కలర్ ఉంటుందో ఆ కవర్ తీసేసుకొని ఈ స్టిక్కర్ వేసామనుకోండి, కొత్త దానిలాగా అయితే ఉంటుంది. 100% అయితే యూస్ ఉంటుంది. గిన్నెలు తోమడానికి నార్మల్గా స్పాంజెస్, బ్రషెస్ అండ్ ఇంకా స్టీల్ బ్రషెస్ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ లిక్విడ్ బ్రష్ కనుక మనం యూజ్ చేసుకుంటే 100% అయితే యూజ్ ఉంటుంది. పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేసామనుకోండి, గిన్నెలు అనేటివి అయితే చాలా నీట్గా అయితే అయిపోతాయి. అండ్ ఇంకా ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదు. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇలాంటివి చాలానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ అండ్ డిజైన్ మోడల్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 కలర్స్ అయితే మీరు చూసారు కదా, పింక్ అండ్ బ్లూ గ్రీన్. అండ్ ఇంకా కిచెన్లో మనం ఎక్కువగా ఏదైనా యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు మైక్రో ఓవెన్ ఉందనుకోండి, మైక్రో ఓవెన్ యూజ్ చేసినప్పుడు ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మైక్రో ఓవెన్ కింద పెట్టేసుకొని పైన ఈ స్టాండ్ పెట్టుకుంటే చూడండి, ఏదైనా గ్రిల్ ఉంటుంది అనుకో, ఇప్పుడు మనం ఏవైనా పేపర్ రోల్స్ అండ్ సిల్వర్ పేపర్ కానీ టిష్యూ పేపర్ రోల్స్ ఉంటే వాటిని పెట్టేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్టాండ్ వచ్చేసి స్టీల్ కాబట్టి పాడవడం అలాంటిది ఉండదు. ఐస్ క్యూబ్స్ విషయానికి వస్తే మాత్రం చాలామంది ఐస్ క్యూబ్స్ అనేటివి ఎక్కువ కూల్ డ్రింక్స్లో, జ్యూస్లో వేసుకొని తాగుతూ ఉంటారు కదా. ఎక్కువలో మనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఐస్ క్యూబ్ బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. వాటర్ పోసేసి ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఇలా జస్ట్ ఉల్టా వేసేసుకొని బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఐస్ క్యూబ్స్ అనేటివి అయితే బాక్స్లో అయితే పడిపోతాయి. మనం ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది కదా. ఈ బాక్స్ అనేది మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే వితిన్ 5 మినిట్స్లో ఐస్ క్యూబ్స్ అయితే అవుతాయి. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రీన్ చూపించాను కదా, ఇప్పుడైతే క్రీమ్ కలర్ అయితే చూడండి, పైన హ్యాండిల్ కూడా ఉంటుంది పట్టుకోవడం కోసము. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 5 మినిట్స్లో ఈజీగా మనకు ఐస్ క్యూబ్స్ అనేటివి అయితే వచ్చేస్తాయి. చాలా ఎక్కువలో చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఐస్ క్యూబ్ బాక్స్ అయితే తీసుకోండి. దీంట్లో కూడా మనకి కావాల్సిన డిజైన్స్ అండ్ మోడల్స్ అండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. మనకు నచ్చిన క్వాలిటీ అండ్ డిజైన్ కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మాత్రం ఇదైతే మీరు ఇంట్లో అయితే ఉంచుకోండి. కూల్ డ్రింక్స్ కానీ, జ్యూస్ కానీ, ఇంకా కూల్గా ఏదైనా తినాలి, తాగాలి అనుకుంటే మాత్రం 100% అయితే యూస్ ఉంటుంది. కిచెన్లో ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చూడండి, ఇట్లా మనకైతే 2 డ్రాస్ అయితే వచ్చేసాయి కదా బయటకి. అండ్ ఇందులో అయితే సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, కింద పికిల్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకి 4 క్లిప్స్ అయితే ఉన్నాయి, వాటికి వెజిటేబుల్ నైఫ్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి. సోఫా కవర్స్ విషయానికి వస్తే మాత్రం ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సోఫా కవర్ అయితే చూడండి, ఈ కవర్ వేసిన తర్వాత మనం సోఫా కవర్ కాకుండా సోఫానే కొత్తది తీసుకొచ్చాం అన్న లుక్ అయితే ఉంటుంది. వాషబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. నార్మల్గా మనకి క్వాలిటీ లేనివి కాకుండా క్వాలిటీ ఉన్నాయి, కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కుంటే చాలా డేస్ వరకు అయితే వచ్చేస్తాయి. అండ్ చూడండి, కొత్త సోఫా అనిపించింది కదా, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ హోల్డర్స్ అయితే చూడండి, ఈ హోల్డర్స్కి బ్యాక్ సైడ్ ఎలాంటి వాల్కి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేసుకొని వాల్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. వాల్కి జస్ట్ మనం కిచెన్లో టైల్స్ ఉంటాయి అండ్ వాష్ బేసిన్ దగ్గర, బాత్రూంలో, ఈ 3 ప్లేసెస్లో మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. డోర్ బ్యాక్ సైడ్ వుడ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇలా కీ చైన్స్ కానీ, స్పెట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి స్టోర్
చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే డిఫరెంట్ రైస్ స్టోరేజ్ బాక్సెస్ అనేది మీకు అయితే చూపించాను. అండ్ ఈ రైస్ స్టోరేజ్ బాక్స్ అయితే చూడండి 10 kgs వరకు అయితే మనం ఇందులో ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. కింద మన క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఒక హ్యాండిల్ ఉన్న బాక్స్ కూడా వస్తుంది. నార్మల్గా ఇలా కవర్లో కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా రైస్ స్టోరేజ్ కంటైనర్ తీసుకుంటే యూజ్ ఉంటుంది. అండ్ కింద బాక్స్ అని చెప్పాను కదా, హ్యాండిల్ ఉంది చూడండి, ఆ హ్యాండిల్ ఉన్న దాంట్లో రైస్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైస్ పోసిన తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే ఒక ట్రాన్స్పరెంట్ లైన్ ఉంటుంది. పైన క్యాప్ పెట్టుకుంటే రబ్బర్ ఉంటుంది కాబట్టి లోపలికి అండ్ గాలి పోకుండా ఏదైనా చిన్న పురుగులు కూడా పోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. పైన వచ్చి ఇట్లా స్టార్ ఎనర్స్ పెట్టేస్తే అండ్ రైస్ అనేది స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. చూడండి, చిన్న హ్యాండిల్ ఉన్న బాక్స్ అని చెప్పాను కదా, ఆ బాక్స్లో ఇలా రైస్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మీకంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రైస్ స్టోర్ చేసుకోవడం తెలియకపోతే ఇలాంటివి వస్తువులు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఈ రైస్ స్టోరేజ్ బాక్సెస్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే మనం చాలా వరకు యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ ఆటోమేటిక్ బకెట్ వాషింగ్ మిషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవునండి, ఇక్కడ చూస్తున్న ఈ బకెట్ ఆటోమేటిక్ బకెట్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది మనము బకెట్ని కాకుండా వాషింగ్ మిషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూస్తే బకెట్ లెక్కనే ఉంటుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం లోపల వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. డ్రై చేసుకోవడానికి సపరేట్గా ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మనం బట్టలు డ్రై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాషింగ్ మిషన్లో షూస్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నార్మల్గా మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్లో అయితే మనకి షూ కానీ ఇంకేవి క్లీన్ చేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ మోర్ దెన్ ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా సో నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడైతే ఇస్తాను. వీడియో అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏం లేదండి, మీరు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నా ఛానల్ చూసేటప్పుడు నచ్చింది అనుకోండి, నచ్చితే మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ గురించి టెక్స్ట్ చేశారనుకోండి, నేనైతే ఖచ్చితంగా లింక్ అయితే మీకు అయితే ఇస్తాను. ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ యూజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. ఎప్పుడైనా చూడండి, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దాంతోపాటుగా కస్టమర్ ఒపీనియన్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిచెన్ సింక్ దగ్గర ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ నీట్గా ఉండట్లేదా? గిన్నెల చెంబులు అన్నీ అలా పెట్టేసినప్పుడు చిరాగ్గా ఉందా? అయితే లేట్ చేయకండి, ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది, తీసుకోండి. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇందులో బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. 299 రూపీస్కి అయితే నాకు వచ్చింది. ఇప్పుడు అయితే ఆఫర్ ప్రైస్లో 199 రూపీస్ అయితే ఉంది. మీరు 199 రూపీస్లో పర్చేస్ చేసుకోవాలి అంటే మినిమం 10 పీసెస్ అయితే కొనాల్సి అయితే ఉంటుంది. గిన్నెలు తోమిన వెంటనే ఇందులో నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇలా సింకులో అయితే పడిపోతుంది. ప్రోడక్ట్ నచ్చిందా? మరి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారా? లేట్ చేయకండి. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోండి. అక్కడ కావాల్సిన లింక్ షేర్ చేస్తా. మీరు ఎక్కువగా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేస్తున్నారా? మరి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేసినప్పుడు దానికైతే వాటర్ అనేది ప్రెషర్ చాలా స్పీడ్గా అయితే ఉండాలి. అలా స్పీడ్గా ఉండాలంటే నార్మల్ ట్యాప్ తీసేసి ఇలాంటి ట్యాప్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ట్యాప్ పెట్టండి. ట్యాప్ పెట్టిన తర్వాత ట్యాప్కి ఫిల్టర్ పెట్టేసేయండి. ఫిల్టర్ పెట్టిన తర్వాత ఇలా పైప్ పెట్టేసుకోండి. పైప్ పెట్టేసిన తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి ఇలాంటి షవర్ పైప్ అయితే పెట్టేసుకోండి. నిజంగా వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ ఫిల్టర్ అయ్యి వస్తాయి, ఇంకా స్పీడ్గా కూడా వస్తాయి. ఇలా ట్యాప్స్ యూజ్ చేయడం వల్ల బాత్రూమ్ క్లీన్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా చాలా స్పీడ్గా వస్తుంది, కాబట్టి చాలా యూజ్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.
కిచెన్లో ఎక్కువగా డస్ట్ ఉంటుందా? ఎంత క్లీన్ చేసినా క్లీన్ ఉండట్లేదా? అయితే ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి ఫోల్డింగ్ డస్ట్‌బిన్ అయితే తీసుకోండి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డస్ట్‌బిన్ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. 20 రూపీస్‌కి మాత్రం క్లిప్ అండ్ కవర్ అనేది పెట్టుకోవడానికి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ ఫోల్డింగ్ డస్ట్‌బిన్ అయితే మనకి 200 నుంచి ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. కిచెన్లో ఎలాగా మనం కబోర్డ్స్ కట్టించుకుంటూ ఉంటాము. ఇంకా డ్రాస్ కూడా ఉంటాయి కదా! కబోర్డ్ డోర్‌కి గనుక మనం ఈజీగా పెట్టేసుకొని ఇలా వెజిటేబుల్స్ కట్ చేసిన వెంటనే ఇందులో వేసేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర కూడా పెట్టేసుకోవడానికి ఉంటుంది. అండ్ అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ఉంటాయి. ఇందులో డస్ట్‌బిన్ కవర్ పెట్టుకోవడానికి కూడా కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది. హోల్‌లో నుండి తీసి మనకు కావాల్సినప్పుడల్లా మనం డస్ట్ కవర్స్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఎక్కడో పెట్టుకొని వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రోడక్ట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. వర్షాకాలంలో బట్టలు ఆరేయడానికి కష్టంగా ఉందా? మీకు బాల్కనీ పెద్దగా ఉందా? అయితే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, బాల్కనీలో మనం బట్టలు ఆరేయాలి అనుకుంటే మాత్రం ఎలాంటి థ్రెడ్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి మిషన్ అయితే దొరుకుతుంది, ఫోల్డింగ్ థ్రెడ్ మిషను. సో ఇది తీసేసుకొని 2 సైడ్స్ నుండి మనం ఈ మిషన్ అయితే పెట్టేసుకోవాలి. ఇందులో 2 వైర్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సినప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని థ్రెడ్ అనేది ఒక మిషన్ నుంచి ఇంకొక మిషన్కి పెట్టేసుకొని ఇలా మనం ఎప్పుడైతే బట్టలు ఆరేసుకున్నాం అనుకోండి, హ్యాంగర్స్కి వేసేసి నిజంగా ఈజీగా బట్టలన్నీ ఆరిపోతాయి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా. సమ్మర్ సీజన్ పోయింది, ఇంకా రెయిన్ సీజన్ వచ్చేసింది. రెయిన్ సీజన్లో బట్టలు ఆరడం అంత ఈజీ అయితే కాదు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మరి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు అక్కడ ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా నాకు టెక్స్ట్ చేయండి. చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా బయట తిరిగే వాళ్ళ కోసం అయితే ఈ వాటర్ ప్రూఫ్ అంబ్రెల్లా అయితే చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్గా మనం వర్షానికి అంబ్రెల్లా వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కొంచెం గాలి ఎక్కువగా వచ్చింది అనుకోండి, అంబ్రెల్లా అనేది బెండ్ అయిపోయి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. ఇంకా మొత్తం కూడా పాడైపోతుంది. అలా కాకుండా చూడండి, ఈ అంబ్రెల్లా ఎంత బాగుంది. హ్యాండ్ గ్రిప్ కోసం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఒక 2-3 మెంబర్స్ కూడా ఈ అంబ్రెల్లా కింద వెళ్ళడానికి అయితే ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. బాత్రూమ్ విషయానికి వస్తే మాత్రం బాత్రూమ్ ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంచుకోవాలి. అలా నీట్గా ఉంచుకుంటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి రాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, బాత్రూమ్ని అస్సలు నీట్గా అయితే ఉంచుకోరు. మాప్స్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ కానీ ఎక్కడ పడితే అక్కడ బాత్రూంలో అలా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల బాత్రూంలో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అలా కాకుండా బాత్రూంలో మనకు బాత్రూమ్ క్లీన్ చేసే బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ ఇంకా లిక్విడ్స్ ఏవైనా ఉన్నా కానీ వాటిని హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడం కోసం ఇలాంటి క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ క్లిప్స్ సింగిల్ వచ్చేసి నార్మల్గా 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. బాత్రూంలో ఇలా పెట్టుకోవడం వల్ల బాత్రూమ్ చాలా నీట్గా ఉంటుంది. బాత్రూంలో నుండి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఎప్పటికప్పుడు బ్రషెస్ అవన్నీ కూడా డ్రై అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ట్రెండింగ్ ఎలాస్టిక్ సోఫా కవర్ అయితే చూస్తున్నారు కదా. సోఫా పైన ఈ కవర్ కనుక వేసామనుకోండి, మళ్ళీ మనం తీసే వరకు అటు ఇటు కదలకుండా స్ట్రేట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా కలర్ కాంబినేషన్కి వస్తే చాలా డిఫరెంట్ కలర్సే ఉంటాయి. దీంతో పాటుగా ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే మనం దానిపైన కూర్చున్నా కానీ మైండ్ అనేది చాలా రిలాక్స్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. సోఫా కవర్స్ విషయానికి వస్తే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఎలాస్టిక్ సోఫా కవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అంటే 20 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. స్మాల్ పిల్లో కవర్ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. అండ్ మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేసి మాత్రం 600 నుంచి మనకి 6000 వరకు అయితే ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే చాలా సూపర్గా అయితే ఉంటాయి. అండ్ వన్స్ ఒకసారి వేస్తే బెడ్ కదలడం కానీ లేదనుకోండి సోఫా కదలడం అలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. మీరు వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేస్తున్నారా బాత్రూంలో? అయితే ఈ స్టాండ్ అయితే తీసుకోండి. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే ఈ స్టాండ్ అవైలబుల్ అయితే ఉంది. చూడండి, వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఇలాంటి స్టాండ్ పెట్టిన తర్వాత మనం బాత్రూమ్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఇంకా మనం క్లాత్స్ కానీ ఇలాంటి బ్రషెస్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, టిష్యూ పేపర్స్, ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో ప్లాస్టిక్ నుండి ఐరన్, స్టీల్, కాఫర్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా దొరుకుతుంది. చూడండి ఎంత బాగుంది కదా నీట్గా. అండ్ మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటున్నారా, మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయిపోండి, లింక్ షేర్ చేస్తాను.
చాలా వరకు ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు గ్రీనరీ అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. గ్రీనరీ పెంచుకున్నప్పుడు ఏంటంటే ఆకులు ఎక్కువగా రాలిపోయినప్పుడు దాన్ని మనం చీపురుతో ఊడిస్తే అస్సలు క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి క్లీనింగ్ మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. చూడండి, దీంతో క్లీన్ చేస్తే అసలు మట్టి అనేది ఇంకా మనకి ఇక్కడ కంప్లీట్గా అనేది వెళ్ళిపోతుంది అండ్ చాలా నీట్గా అవుతుంది. ఎంతసేపు మనం క్లీన్ చేస్తే ఎంత క్లీన్ అవుతుంది చెప్పండి. మీరు కనుక గ్రీనరీ పెంచుకున్నారు, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది, నీట్గా క్లీనింగ్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఒక మిషన్ అయితే కొనుక్కోండి. 100% అయితే యూస్ అవుతుంది. చూసారు కదా, ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిచెన్ కబోర్డ్లో కానీ లేదనుకోండి హాల్ కబోర్డ్లో కానీ ఇలాంటి స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల చాలా చాలా యూస్ ఉంటుంది. కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఆ కార్నర్కి ఈ కార్నర్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మనం నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కడాయిలు కానీ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఇలాంటి స్టాండ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు ఈజీగా దొరుకుతుంది. నార్మల్గా ఎట్లా పడితే అట్లా పెట్టేసినాం అనుకోండి, ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు. కానీ ఈ స్టాండ్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. వాటర్ మెలన్ని ఈక్వల్ పీసెస్గా కట్ చేయడానికి వాటర్ మెలన్ ఈ కటర్ అయితే చూడండి 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. 5 రూపీస్కి ఈచ్ 1 పీస్ అయితే వస్తుంది. కానీ సింగిల్ పీస్ తీసుకుంటే కాదు, మోర్ దెన్ 100 పీసెస్ తీసుకుంటే 5 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. అది కూడా అలీబాబాలో. చూసారు కదా, వాటర్ మెలన్ అయితే ఈక్వల్ పీసెస్ కట్ చేయాలంటే ఇలాంటి నైఫ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. కిచెన్ నీట్గా ఉండాలి, బొద్దింకలు బల్లులు పురుగులు రావద్దు, ఇంకా సింకులో నుండి బ్యాడ్ స్మెల్ రాకూడదు అనుకుంటే కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం కిచెన్లో స్టోరేజ్ స్టాండ్ అనేది 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఉండే కిచెన్ స్టోరేజ్ స్టాండ్ అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇందులో వాటర్ ఉన్నా కానీ మనం ఇలాగే ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాటర్ అనేది అయితే మొత్తం కంప్లీట్గా రిమూవ్ అయితే అవుతుంది. చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. హోమ్ క్లీనింగ్ స్టిక్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. దీంతో అయితే ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. 10 రూపాయలతో వచ్చే స్టిక్కున్న క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా మనకు ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంటే వుడ్తో ఉన్న ఫ్లోర్ అయినా టైల్స్తో ఉన్న ఫ్లోర్ అయినా ఏదైనా క్లీన్ చేయడానికి అయితే యూస్ ఉంటుంది. నచ్చింది అనుకోండి, ప్రోడక్ట్ లైక్ చేయండి. బాల్కనీలో బట్టలు ఆరేయాలంటే మాత్రం ఇలాంటి థ్రెడ్ అయితే కట్టేసి ఉంచాలి. ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి గ్రిల్స్ చేసి మేకులు కొట్టేసి థ్రెడ్ కట్టడం కంటే ఇలాంటి మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మిషన్ అనేది పెట్టుకున్న తర్వాత వైర్ అనేది మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు వైర్ తీసేసి లాక్ చేసుకోవాలి. ఎప్పుడైతే బట్టలు ఆరిపోయినాయో తీసేసి మళ్ళీ లాక్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. టూత్పేస్ట్ హోల్డర్ బాత్రూంలో కానీ లేదనుకోండి వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలాంటి టూత్పేస్ట్ హోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా యూస్ అవుతుంది. ఈ టూత్పేస్ట్ హోల్డర్కి 3 క్లాసెస్ అయితే వస్తాయి. కింద వచ్చేసి 3 బ్రషెస్ అండ్ పేస్ట్ కనుక పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. పైన ఇలా పేస్ట్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత చూడండి, ఇలా రౌండ్ అప్ చేసేసి కింద ఒక బటన్ ప్రెస్ చేయగానే పేస్ట్ అనేది అయితే మన బ్రష్ పైకి అయితే వచ్చేస్తుంది. చాలా చాలా యూస్ అనిపించింది. ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో అయిపోండి. లింక్ షేర్ చేస్తాను. చిన్నపిల్లలు ఎక్కువగా బబుల్స్తో ఆడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడైతే బబుల్ గన్ షాట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగుంది. చాలా కలర్ఫుల్ బాల్స్ అయితే వచ్చేస్తాయి అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇలాంటివి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి.